చారిత్రాత్మకమైన తెలంగాణ ప్రాంతంలో నల్గొండ జిల్లాకు చెందిన నల్లా సత్యనారాయణ వృత్తిరీత్యా హైదరాబాదులో స్థిరపడ్డాడు. ఉద్యమ నేపథ్యం గల కుటుంబం నుండి వచ్చిన నల్లా సత్యనారాయణ తన తండ్రి పాల్గొన్న తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కథలు చెబుతూ తన కొడుకు సిద్ధును పెంచాడు. అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో మీ తాతతో పాటు రామచంద్రారెడ్డి, యాదయ్య, శంకరన్న, గోపయ్య, చంద్రయ్యలు కలిసి గడి మీదకు మరలబడి దొర మీదకు తిరగబడ్డరు. ఈ క్రమంలో అభ్యుదయ భావాలు కలిగిన యువకుడిగా ఎదిగాడు సిద్ధు. నాన్న, నా ఫ్రెండ్స్ని తీసుకొని మన ఊరికి వెళ్ళాలనుంది. చిన్నప్పటి నుంచి మీరు చెప్పిన ప్రజా పోరాటాల ఆనవాళ్లను నా ఫ్రెండ్స్కి చూపించాలనుంది. సరే వెళ్ళు. ఊరికి పోగానే బావకు ఫోన్ చేయి. ఊరు చూపిస్తాడు, ఇంటికి తీసుకెళ్తాడు. నేను చెప్పిన పోరాట గాథలు, ఊరి చరిత్ర ఎప్పటికీ వాడి మనసులో నిలిచిపోతాయి. కానీ ఊరి ప్రస్తుత పరిస్థితి చూస్తే వాడు తట్టుకోలేడు. ఇంకా సేపట్లో తన తండ్రి చెప్పిన సాయుధ పోరాటాల ఆనవాళ్లను చూస్తామన్న ఆశతో ఊరు చేరుకున్నారు సిద్ధు, అతని మిత్రులు. కానీ అక్కడ చెప్పండి, ఎవరు కావాలి? ఎవరు కావాలి సార్? నమస్తే మామ. నమస్తే, కూర్చోండి. నమస్తే. ఎరా ఎక్కడెక్కడ తిప్పినవరా వీళ్ళందరినీ? ఊరంతా చూసినరా? ఊర్లో ఏం గమనించరు అన్నీ? ఏంట్రా అట్లున్నావు? ఏంది మామ ఇది? ఎన్నో ఊహించుకొని వచ్చినాం. నాన్న చెప్పిన పోరాట గాథలు విని చూడ్డానికి వచ్చినాం. కానీ ఊర్లో ఏ ఇంట్లో చూసినా ప్రతి శరీరం జీవోత్సవంలా కనపడుతుంది. ఏంది మామ ఇది? నాన్న చెప్పింది నిజమా? నేను చూస్తుంది నిజమా? నాన్న చెప్పింది నిజమే, నువ్వు చూస్తున్నది నిజమే. నేల సాక్షిగా హక్కుల కోసం పోరాడిన చరిత్ర కూడా నిజమే. దొరలు, భూస్వాములు తిరగబడ్డ తెలంగాణ దెబ్బకి తోకముడిచింది నిజమే. ఆ సాయుధ పోరాటం ప్రపంచ సాయుధ పోరాటాల చరిత్రలో ఉజ్వలమానంగా వెలిగి ఇవాళ అన్ని ఉద్యమాలకు కూడా దారి చూపిన సాయుధ పోరాటం అది. దొరా, సంఘంలో తిరిగేటి కొమరయ్య భీమయ్య దొరికిండ్రు. తప్పైపోయిందమ్మా, పానం బాగాలేదమ్మా, అందుకోసమే పనికి రాలే. నీకు ఆల్మొక్త బాంచన్ అమ్మ, నీ గులామంటావురా? కాల్మొక్తని బాంచన్. నన్ను అమ్మంటావురా? అమ్మంటావురా దరిద్రపుండ కొడుక? అయ్యా అయ్యా అన్నారా నన్ను? పానం బాగలేకుంటే తిండి తింటలేవారా? ఓయ్ పట్వరే,
నాకు ఇలా కూలి ముట్టద్దు. గట్లనే దొరసాని. ఏమ్రా త్వరకి వ్యతిరేకంగా సంఘం పెట్టేటంత మొగోన్వైనావురా? పంచన్ బతుకులకు బల్పొచ్చినాదురా బట్టే బాజ్ నా కొడుక. సమాన హక్కులు కావాలరా మీకు? కమరుడు కుమరుడు ఒకటైతే ఆడరా, సకలుడు మంగళుడు ఒకటైతే ఆడరా. దొరలెక్క పుట్టాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలో తెలుసారా? దేవుడు అసొంటి దొర లేకపోతే జిందగీయే లేదు. మీకు హక్కులు కావాలరా? దొర లేకుంటే కూలి ముట్టది, దొర లేకుంటే కొలువులుండయి, మీ బతుకులకు పొలాల్లో పనులుండయి. నీ తోడ్పాటు చావనీకి మందిని గేస్తున్నావురా. మీరు సావంగా మీ పెళ్ళాలకు దిక్కునిచ్చే దొరకే ఎదురు తిరుగుతున్నావురా. బట్టే వాజ్ నా కొడుక. ఆపుదరా. తల్లికి చెల్లికి పెళ్ళానికి తేడా తెలియని నోగి పట్వారీగా దేశ్ముఖ్ గాళ్ళని తరిమి కొట్టే రోజు దగ్గరలోనే ఉంది. వెట్టి చాకిరి పాంచనగిరి నుంచి బయటపడే రోజు వచ్చింది. నాతోని మొదలైంది గ్రామాలు కదిలొస్తాయి. చారానా అప్పిచ్చి బారానా గుంజే త్వరగా రూపాయి జీతానికి చారానా తీసుకునే రోజులు పోయినాయి. అడవుల్లో ఆవులు మేసినందుకు కూడా పన్నులు కట్టించుకునే దోపిడి కాలం చెల్లింది. పాంచనగిరి మా అయ్యతో రాలేదోరా. మా బతుకులు మీ అయ్య రాసిచ్చిన జాగిరి కాదోరా. మా భూములు గుంచుకొని మాకే కౌలుకి ఇచ్చి జులుం చేస్తాంటే ఊరుకునేది లేద్దోరా. మా భూములు మాకు కావాలి, మా హక్కులు మాకు కావాలి. లేకుంటే ఖబర్దార్ దొరా. ఖబర్దార్ దొరా. నరసింహులు మల్లన్నా, ఏమైంది మల్లన్నా? మల్లన్నా, ఏమైంది మల్లన్నా? దొరగాడు కొమరయ్యను చంపిండు. సంగం పెడతారా అని ఊరి మీద పడి ఊరంతా వల్లకాడు వేసిండు. సంగ పొందని నన్ను కాల్చిల్లు. ఎట్లయినా సరే మీకు ఈ విషయం చెప్దామని వచ్చిన. బంధుకు మీకు ఇద్దామని, ఇది శత్రువుకు దొరకద్దని వచ్చిన. ఆయుధం వదలొద్దు, పోరాటం ఆపొద్దు. మన భూములు మనకు రావాలా? ఏమంటావు శంకరన్న? అంతే లేవురి, ఏడికైతే ఆడికైతుంది. దొరేందో దొర సంగతేందో చూద్దాం. దెబ్బ తాకినాడే మందు పెట్టాలి, దెబ్బ కొట్టినని బొంద పెట్టాలి. ఇలా దొరగాన్ని చంపాలి. ఎన్ని దినాలని ఆగుదాం, ఎన్నాళ్ళ నెట్టి చేద్దాం. బాండ్రి ఇలా దినం దొర నిలిచేదే లేదు. శంకరన్న, నువ్వెళ్ళి ఊళ్ళో వాళ్ళని గడిమిడికి తోలుకొని రా. ఈ దినం దొర సావాలి, మన భూములు మనకు రావాలి. ఇది పాంచన్గిరికి బంధుక్కి జరిగే పోరాటం. బంధుక్కి జరిగే పోరాటం. చరిత్రకెక్కిన పోరాటం ఇది, విముక్తి
అడుగుల ఆరాటం. వాంఛన్ బతుకుల బంధుకు ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపు. తెలంగాణ సాయుధ పోరాటం ఇది ప్రపంచానికి ఒక ఉద్యమ పాఠం. తెలంగాణ సాయుధ పోరాటం ఇది ప్రపంచానికి ఒక ఉద్యమ పాఠం. చరిత్రకెక్కిన పోరాటం ఇది విముక్తి అడుగుల ఆరాటం. వ్యక్తి చాకిరీ శిస్తు శిక్షలకు, వ్యక్తి చాకిరీ శిస్తు శిక్షలకు బదులిచ్చిన బంధుకు కథ తెలంగాణ విముక్తి కథ. సాయుధ రైతాంగ పోరాట కథ. వీరగాథ ఇది వీరగాథ, వీరగాథ ఇది వీరగాథ. ఎవనిదైనా ఆకలే ఎవడు చేసిన చాకిరే, ఎవనిదైనా ఆకలే ఎవడు చేసిన చాకిరే. ఎన్ని దినాలు వెట్టి చేస్తావని ఎదురు తిరిగేను సకల జనం, సకల జనం. చరిత్రకెక్కిన పోరాటం ఇది ఆకలి అడుగుల ఆరాటం. వాంఛన్ బతుకుల బంధుకు ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపు. తెలంగాణ సాయుధ పోరాటం ఇది ప్రపంచానికి ఒక ఉద్యమ పాఠం. దొరలను దించాం, నిజాంని కూల్చాం, తెలగల్లాగా పట్టి పీడిస్తున్న దేశ్ముఖ్ రజాకారులను తరిమి తరిమి కొట్టాం. ఇంకా మనకి దౌర్భాగ్యం ఏంది మామ? లేదు బిడ్డ లేదు, పీడ పోలేదు. అది రాజకీయ నీడగా మారింది. ఒక్కో వర్గపు ద్వారా ఒక్కో రంగు జెండా పట్టిండు, ఊళ్ళల్లోకి దిగిండ్రు. దండించి దోచుకునేటోళ్ళు ఈ దినం దండాలు పెట్టి దోచుకుంటున్నారు. ఇదంతా వలసోడి మాయా రాజకీయం. ఏం చేద్దాం బిడ్డ, ఈసారి తెలంగాణకు పట్టినోడు వలసోడు. వాడు మసిపూసి మారడికాయ అంటుండు, తేనె పూసిన కత్తితో గొంతులు కోస్తుండు, వనరుల్ని దోచుకపోతుండ్రు, ఉద్యోగాలు మింగేసిండ్రు, పిల్లలు పిట్టల్లా రాలిపోతున్న కనికరం చూపటం లేదు. ఎండు చేపలు నమ్మడానికని ఇంటి ముందుకొచ్చి బుక్కెడు నీళ్ళు అడిగినోడు ఈ దినం మనకు సుక్క నీళ్ళు లేకుండా చేశాడు. అధికారం వానికి, అంధకారం మనకు. కృష్ణమ్మ నీళ్లు వానికి, ఫ్లోరైడ్ కన్నీళ్లు మనకు. చివరికి ఆ విషపు నీళ్లతోటే ఇవాళ మన ఊరంతా కూడా చచ్చుబడిపోయింది, జీవచ్చంలా మారి. మామా ఇంత జరుగుతుంది, ఇక్కడ నాయకులు ఏం చేస్తున్నారు మామా? ఎక్కడి నాయకులు బిడ్డ, ఈ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఆ వలసోడి మోచేతి నీళ్లు దాగేటోళ్ళే. మన నీళ్ళ గురించి ఎందుకు కొట్లాడతారు బిడ్డ? నాగటి సాగర్ ఉన్నాడు, మాకు బుక్క నీళ్ళు ఇస్తలేదు. కానీ ఈ రాజకీయ నాయకులు నాలాగా కొడుకుంటే మన ఆయన సేపెట్టి చేసేది రాజకీయ నాయకులకు అర్థమవు లేదు కాబట్టి రాజకీయ నాయకులకు అర్థం అవుతలేదు. కానీ ఇప్పటికైనా రాజకీయ నాయకులు ఊర్లలో వచ్చినాకో మేము తల్లిని కొడతాం. వేరే బాధ్యతలు ఏం చేసినట్టే మిగతా తల్లిదండ్రులు నాలాగా కొడుకులు ఉంటారు కదా, మంచానికి కట్టేసి వాళ్ళు బావులకు అయిపోతారు. ఇక వాళ్ళు వచ్చిన తర్వాత ఇక అన్నే ఉంటారు. ఇక అన్నం పెట్టుకోతారు, అన్నే పెట్టుకోతారు. దొడ్డికి వచ్చినా ఇక అన్నే ఉంటారు. ఇక ఇక ఏం చేస్తారు, వచ్చి బర్లకు గోల్ చేసి పోతారు కదా, అంతా వేసిపోతారు. ఇప్పటికైనా రాజకీయ నాయకులు కండ ఒప్పిస్తున్నారు. మా నీళ్ళు తెలంగాణలో ఉన్నాయి, మా ప్రాజెక్టులు తెలంగాణలో ఉన్నాయి. ఆంధ్రకు పోతున్నాయి. కృష్ణమ్మ బుక్క నీళ్ళు ఇవ్వమంటే ఆంధ్రలో పంటలు పంతాయి, మనకు నీళ్ళు లేక చస్తున్నాం మన తెలంగాణలో. ఇప్పటికైనా తెలంగాణ వచ్చేంత వరకు మనం పోరాటం చేస్తూ ఉంటాం. నాకు రాష్ట్రైనా నీళ్ళు వచ్చేంత వరకు పోరాటం చేస్తూ ఉంటాం. ఈ రాజకీయ నాయకులకు ముఖం మీద కొట్టేట్టు మాట్లాడతాం.
కమ్మరి కుమ్మరి చాకలి మంగలి సబ్బండ వర్ణాలు కలిసి పోరాడి దొరలను తరిమిండ్రు. కులమత వర్గ వర్ణాలకు అతీతంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటాం. మన ఊర్లోనే పుట్టిన దొరగాడు మనల్ని నడచాలని చూస్తేనే తరిమి కొట్టినోళ్ళం. ఎక్కడి నుంచో వచ్చిన వలసోడు మన నీళ్లు వనరులు దోచుకోవాలని చూస్తే ఎట్లుకుంటాం? మన నీటి వనరులు సాధించే వరకు కొట్లాడతాం. ఇక ఈ రాజకీయ నాయకుల వల్ల తెలంగాణ రాదు. ఎవరికి వాడు ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నాడు. ఇక మా ఉద్యోగాలు మాకు రావు, మా నీళ్లు మాకు రావు. ఆత్మగౌరవం చంపుకొని వివక్షకు గురవుతూ బతకలేను. చూడు తమ్మి, ఎందుకు ఈ పిచ్చి పని చేస్తున్నావు? తరతరాల బానిసత్వం తర్వాత చదువుకుంటున్న తొలితరం మనది. ఆత్మహత్యల వల్ల తెలంగాణ సాధించలేం. సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. నీ కుటుంబం నుంచి మళ్ళీ ఒకటి పీజీ చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆలోచించు. అనాదిగా పోరాడే తత్వమే గాని వెనుకడిగేసినట్టు చరిత్రే లేదు. మేమున్నాం, కలిసి పోరాడదాం, లక్ష్యాన్ని సాధిద్దాం. తెలంగాణ ఏర్పాటులో భాగం పంచుకుందాం. త్యాగం, తెగింపు, చైతన్యం కూడగట్టుకున్న తెలంగాణ సమాజం ఉద్యమించి ఉవ్వెత్తున ఎగసి లక్ష్యాన్ని ముద్దాడింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటనను సాధించింది. తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమ పోరాటాల్లో ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. సాయుధ పోరాటాన్ని కుట్రలు కుతంత్రాలతో అణిచిన తర్వాత సామ్రాజ్యవాద వలస పాలకులు గత 57 ఏళ్లుగా మన చరిత్రను, సంస్కృతిని వక్రీకరించి సమాజాన్ని తప్పుదోవ పట్టించారు. ఈసారి అలాంటివి పునరావృతం కాకుండా చూసుకుందాం. మన చరిత్రను, సంస్కృతిని కాపాడుకుందాం. వీరుల త్యాగాల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. స్వపరిపాలనే సుపరిపాలన అని నిరూపిద్దాం. జై తెలంగాణ! చరిత్రకెక్కిన పోరాటం ఇది, విముక్తి అడుగుల ఆరాటం. పాంచన్ బతుకుల బంధుకు ఉద్యమ స్ఫూర్తికి ప్రతిరూపు. తెలంగాణ సాయుధ పోరాటం ఇది ప్రపంచానికొక ఉద్యమ పాఠం. తెలంగాణ సాయుధ పోరాటం ఇది ప్రపంచానికొక ఉద్యమ పాఠం. చరిత్రకెక్కిన పోరాటం ఇది, విముక్తి అడుగుల ఆరాటం.